నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు మెడికల్ వెటర్నరీ కళాశాలల నిర్మాణం కోసం భూమి కోల్పోతున్న అప్పాయపల్లి గ్రామ రైతులకు కొడంగల్లోని కాడా కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్ రెడ్డి, కాడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏకరాకు 10 లక్షల రూపాయల చెక్కులను 125 గజాల స్థలం భూమి నష్టపరిహారంగా ఇచ్చారు. 51 మంది రైతులు హాజరై చెక్కులు తీసుకున్నారు. ఈ కాలేజీ గారికి 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, కానీ ఆ ఉద్యోగం విషయంలో కూడా మాకు స్పష్టంగా ఒకటి ఇవ్వాలని చెప్పి రాతపూర్వకంగా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. ఇంకోటి అక్కడ మా పూర్వీకుల యొక్క బంధువులు కూడా ఉన్నాయి సార్, చనిపోయిన వాళ్ళు. మాకు అవే వాళ్ళ గుర్తులు లేకుండా పోతాయి అక్కడ చిన్న మాకు. అదొకటి. ఇంకోటి, మా మీద పెట్టినటువంటి కేసులు మేము న్యాయం కోసం, ధర్మం కోసం పనిచేసాం. ఎవరి కోసము? కొడంగల్ అభివృద్ధి కోసం. ఎప్పుడైనా మేము చదువుకున్న వ్యక్తులుగా మేము ఎప్పుడు సపోర్ట్ గా చేస్తాం. కానీ మాకు ఈ మా పైన పెట్టినటువంటి కేసులు కావచ్చు, ఈ 3-4 విషయాల పైన స్పష్టంగా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి, ఉద్యోగాలు కూడా తొందరనే ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. ఎందుకంటే అందరి ముందరనే మా బాధ, మా భూములు వద్దనే తెలుసు. ఒక గజం భూమి వద్దనే ఎంతో బాధ ఉంటది. ఈ భూములు జీవనాధారం ఇదే సార్. మీకు అనిపించచ్చు, మీరు అందరూ పెద్ద వాళ్ళు, భూములు ఉండాలి, కోట్లు ఉండొచ్చు, కానీ మా పరిస్థితి ఇట్లా ఉండాలని చెప్తున్నాం సార్. మా బాధ మేము చెప్పుకుంటాం సార్. చెక్కులు ప్లస్ ప్లాట్లు ఒక ఎకరానికి 10 లక్షల చొప్పున, అలాగే ఒక్కొక్క ఎకరానికి 1.5 గజాల చొప్పున మనం ప్లాట్ పట్టా సర్టిఫికేట్ ఇస్తున్నాం సార్ ఆదేశం ప్రకారం. దీనికి సంబంధించి అందరూ వచ్చినందుకు మన ఫస్ట్ ఒకసారి అప్పాయపల్లి రైతులో ఒక పెద్ద చప్పట్లు కూడా తర్వాత రాములు బాలయ్య గౌడ్, బసవరాజు గౌడ్, యశోద బసవరాజు గౌడ్. అప్పాయపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 19లో 60 ఎకరాలు అందిస్తున్న రైతులకు, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా తిరుపతి రెడ్డి సార్ గారు, చెప్పు జాగ్రత్త, అకౌంట్ వేసుకో. వెంకటమ్మ లచ్చప్ప. ఇప్పుడు మనం తీసుకురావాలంటే భోజనాలుంది. తర్వాత జోగు ఎల్లప్ప, దాని ప్రకారం
వెంకటప్ప గుడిసె వెంకటప్ప లాలమ్మ లాలమ్మ వెంకటప్ప తర్వాత పోలీస్ పటేల్ మానిక్ సింగ్ దేవిబాయ్ నెక్స్ట్ దేవిబాయ్ వచ్చిందా దేవిబాయ్ రాప పెట్టండి దేవిబాయ్ వచ్చిందా ఠాకూర్ రుక్మిణిబాయ్ రుక్మిణిబాయ్ వచ్చిందా రాజుబాయ్ బసప్ప తర్వాత రాజుబాయ్ మెడికల్ కాలేజీకి అక్కడి రైతులు సంపూర్ణంగా సహకరించి 55 ఎకరాల భూమిని వారు గవర్నమెంట్కు సరెండర్ చేయడం జరిగింది. వారందరికీ ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి భూమి ఇచ్చిన వారందరికీ మరి ఒక మంచి లేఅవుట్ చేసి వాళ్లకు ఇళ్ళ ప్లాట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ లేఅవుట్ మరి ఆ ప్లాట్ల పట్టాలు కూడా ఈరోజు రైతులకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ సహకరించి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించి మీరు పెద్ద హృదయంతో ఆ భూమిని మీరు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినందుకు మీ అందరిని అభినందిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మీ అందరిని అభినందిస్తూ మరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీ త్యాగఫలంగా ఈరోజు మన మెడికల్ కాలేజీ మరి వెటర్నరీ కాలేజీ మన కాన్స్టిట్యూన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా మెడికల్ కాలేజీ పిల్లలు మన ఏరియాలో పిల్లలు కాకుండా రాష్ట్రం ఉండే వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరమైనగా మనం భావించవచ్చు. దీంతోపాటు వెటర్నరీ మనం ఒక మారుమూల ఏరియాలో ఎటువంటి ఫెసిలిటీస్ లేని వాటికి ఈరోజు అన్ని ఫెసిలిటీస్ కూడా మన నియోజకవర్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతో మనం నెరవేర్చుకుంటున్నాం. ఇందులో భాగంగా రైతు సోదరులందరూ కూడా 50 మందికి మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమక్షంలో మాట్లాడుకున్న ప్రకారంగా మీ కాన్సెంట్ తోటి ఒక్కొక్క రైతుకు ఎకరం చొప్పున 10 లక్షలు, అదేవిధంగా ఒక ఏకర్ కాదు 125 స్క్వేర్ యార్డ్స్ పట్టా సర్టిఫికేట్ దాంతో పాటు ప్లాట్తో పాటుగా మీకు ఈరోజు గౌరవ కలెక్టర్ సార్ మరి పెద్దల సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కార్యక్రమానికి వచ్చినందుకు మరియు మీరు ముందుగా వచ్చి ఈ కార్యక్రమానికి ఇది మన ఏరియాలో ఫస్ట్ పునాదిగా స్టార్ట్ కావడానికి తోడ్పాటు ఇచ్చినందుకు మీకు మరోసారి పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. నేను పోలీస్ హౌసింగ్ చైర్మన్ కాక అందరూ నా యొక్క మరొకటి సీఎం గారి ఆదేశంతో ఆయన డైరెక్ట్ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినా నేను అది ఒకటే రిక్వెస్ట్, కన్స్ట్రక్షన్ కాకుండా మా పని అది కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ దాన్ని మాకు చెప్పాలి, మా కార్పొరేషన్ వారు కట్టించాలి. మీ డిజైన్ మీ ప్లాన్ ఏమున్నదో మీ ప్రకారమే కడతాము. కానీ డబ్బులు మా కార్పొరేషన్కి జమ చేస్తే స్పీడ్ వర్క్ జరిగే యోగ్యత మా సిబ్బందికి ఉన్నది. కాబట్టి నేను కార్పొరేషన్ దగ్గర నుంచి కోరుతున్నా, ఈ కన్స్ట్రక్షన్స్ ఏదన్నా మాకు అప్పచెప్పి మీ ఇంజనీరింగ్ పర్యవేక్షణలో మీ డిజైన్ ప్రకారం ఆ లొకేషన్ పెట్టడానికి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారిని వాళ్ళని కోరుతున్నాను. కనుక మొత్తం ప్రతి ఒక్కరి సామగ్రి ఉంది, కన్స్ట్రక్షన్ చేసేటోళ్ళు ఉన్నారు, చాలా బిల్డింగ్లు కట్టాము కూడా. కానీ పోలీసు వరకు మెడికల్ కాలేజ్ కానీ వెటర్నరీ కాలేజ్ కానీ వెటర్నరీ బిల్డింగ్స్ కానీ ఏవి కానీ మాకు మా ద్వారా తెలుసుకోవాలని ఒక భూ సేకరణ
జెండా అయితే మామూలు విషయం కాదు. కానీ మీరు చాలా కోఆపరేషన్ తోటి, చాలా సహాయంతో, ఒక మేల్ భావంతో ఇది ముందుగా వచ్చి ఇది కూడా మన స్థానిక అభివృద్ధి కోసం మీరు మీ భూమిని ఇచ్చి మనకి కన్సెంట్ ద్వారా ఇచ్చి భూసేకరణ చాలా పీస్ఫుల్గా, చాలా నార్మల్ కోర్స్తో గడిచి ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రెస్లో, ఈ స్థానిక అభివృద్ధిలో మీరు సహభాగి అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కృతజ్ఞతలు, మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సో ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 1 ఏకర్కి 10 లక్షలు, 1 ఏకర్కి 125 yards 125 గజాలు ఫ్రీ హోల్డ్ పట్టా ఇవ్వడం జరుగుతుంది సార్. ఫ్రీ హోల్డ్ పట్టా అంటే మీరు హౌసింగ్ కట్టుకోవచ్చు, చిన్న ఉంటే మీరు ఒక షాప్ కట్టుకోవచ్చు, కమర్షియల్ మిక్స్ యూస్ తోటి మనం ఇస్తున్నాము. ఇంకా ఒకటి, కొంతమందికి తక్కువ ల్యాండ్ పోయింది, ఒక 9 గజాలు 10 గజాలు వస్తున్నాయి, అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని పోయాము మనము అధికారులు. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, మినిమం 50 గజాలు అయితే అందరికీ అందినట్టుగా చేయాలి, 10 గజాలు 20 గజాలు పనిచేయదు. సో ఆ ప్రకారం గవర్నమెంట్ దృష్టి వారు సెక్రటరీ గారు మన ముఖ్యమంత్రి సార్ వారి దృష్టికి తీసుకుని పోతే 50 గజాలు కనీసం అందరికీ ఉండాలి. ఇంకొకటి, రాబోయే మన ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వారికి ఇవ్వాలి, వారు సూచించారు, ఆదేశించారు, నిర్దేశాలు ఇది కూడా చేస్తాము సార్, అందరి ముందు చెప్తున్నాను. ఇంకొకటి చెప్పడం జరిగింది, ఈ నర్సింగ్ కాలేజ్ సంబంధించిన, మెడికల్ కాలేజ్ సంబంధించిన చాలా మటుకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా వస్తాయి. సో ఎవరైనా 50 ఇళ్ళ నుంచి ఒక్క మందికి అర్హత బట్టి, కాస్ట్ స్పెసిఫిక్ బట్టి ఏ అర్హత ఉంటుంది, అవుట్ సోర్సింగ్ లో కూడా ఫస్ట్ హోదా వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రైటింగ్ గా కాదు, మనం అవార్డ్ లో మినిట్స్ లో రిటర్న్ గా ఇవ్వడం జరిగింది సార్. అంటే ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు, కానీ మనం ఏం రాసాము, ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద ల్యాండ్ లూజర్ ఫ్యామిలీ, 1 జాబ్ ఇన్ ఫ్యామిలీ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్. వారు క్వాలిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ తరతర క్వాలిఫికేషన్స్ ఉంటాయి, నర్సింగ్ కావచ్చు, గార్డ్ పని కావచ్చు, ఎవరైనా 12th వరకు చదివి ఉంటే ఆ అర్హత బట్టి ఒక ఇంటికి ఒక జాబ్ లో ఫస్ట్ ప్రయారిటీ అవుట్ సోర్సింగ్ లో వారికి ఇవ్వడం చేపడుతుంది సార్.